గాంధీ విగ్రహంపై విపక్షాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. హైదరాబాద్లో మూసి మురికిగా ఉంటే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ విపక్షాల నేతలు క్షణికానందం పొందుతున్నారన్నారు మహేష్ కుమార్ గౌడ్. విదేశీ పెట్టుబడులు ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అధ్యక్ష? మూసిలాగా ఉంటే పెట్టుబడులు వస్తాయి అధ్యక్ష? మూసి కంపు కొడతా ఉంటే పెట్టుబడులు వస్తాయా? మూసిలో కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. మూసి మొత్తానికి 7,000 కోట్లు అవుతే దాన్ని 20,000 కోట్లని ఒకరు, 70,000 కోట్లని ఒకరు. గాంధీ మహాత్ముడు అధ్యక్ష, గాంధీ మహాత్ముడు మనం గౌరవించిన నాయకుడే కాదు, యావత్ ప్రపంచం. మేము ఆస్వాదించాం, అంబేద్కర్ విగ్రహాన్ని ఆస్వాదించామండి. మేము సెక్రటేరియట్కి అంబేద్కర్ పేరు పెట్టాం అధ్యక్ష. సర్వాయి పాపన్ విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం, పూలే విగ్రహాన్ని పెట్టబోతా ఉన్నాం. దేశానికి, రాష్ట్రానికి సేవలు అందించిన మహానుభావులందరినీ గౌరవించుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఇలా గాంధీ మహాత్ముడు యావత్ ప్రపంచం గౌరవించే మహానాయకుడు అధ్యక్ష. అలాంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని వారి సందేశాన్ని యువతరానికి ఇస్తామంటే దాంట్లో కూడా రాజకీయం ఎంత అవుతుంది అధ్యక్ష? గాంధీ స్మారకానికి, గాంధీ విగ్రహానికి 70 నుంచి 100 కోట్లు అవుతే 5,000 కోట్లను విష ప్రచారం. మూసి మొత్తం ప్రక్షాళన ఫస్ట్ దశకి 7,000 కోట్లు అవుతే 70,000 కోట్లను ప్రచారం సోషల్ మీడియాలో. ఇంత దిగజారితే ఎట్లా అధ్యక్ష? వాస్తవాలు చెప్పండి. మా నుంచి తప్పులైతే కూడా సరిదిద్దు. ఇది ప్రజాస్వామ్యం అధ్యక్ష. ఎవరు ప్రజాస్వామ్యానికి అతిథుడు కాదు. మేము తప్పు చేస్తే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. నేను కానీ, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కానీ, మా మంత్రివర్గ సభ్యులు కానీ తప్పులు జరిగితే సరిదిద్దుకొని సిద్ధంగా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యం. ఒక మెట్టు దిగుతాం అధ్యక్ష, తప్పేం లేదు. కానీ మీరు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి.